Welcome to Yatish Bulletin. I am Draxam from Yatish Center, Vijayawada. I am Pramila, Yatish Center, Vijayawada. ముఖ్యాంశాలు నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయి. ప్రముఖ నాస్తికులు గోర. దేవుడు మానవ కల్పితం. స్వర్గ నరకాలు లేనే లేవు. మతం, గుళ్ళు, గోపురాలు వ్యర్థం. సైన్స్ ఒక్కటే సమాజాన్ని సుఖవంతం చేస్తుంది. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త లోథర్ బర్బాంక్. నిజం కాని దాన్ని నిజమనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. డాక్టర్ సమరం. వినియోగదారుల చైతన్యంతోనే మెరుగైన సేవలు. ఈ దిశలో యూట్యూబ్ లోనే డాక్టర్ సమరం కన్స్యూమర్ అవేర్నెస్ ఛానల్ వినియోగి కార్యక్రమాలు. సెక్యులర్ సోషల్ వర్క్ కి చిరునామా ఆర్థిక సమతా మండలి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయి అన్న గోరగారి మాటలను కాస్త వివరించండి. అవును ప్రేమిల, నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు. ఆస్తిక ద్వారం కాదు. చూస్తున్నాం మనం ఎప్పుడు చూసినట్లయితే రెండు పదాలు ఉంటాం, నీతి, అవినీతి అని. నీతి అంటే ఏంటి? మంచి. నీతివంతుడు అంటే మంచి పనులు చేసేవాడు, మంచి ప్రవర్తన కలవాడు. నీతి. అవినీతి అంటే చెడు. చెడు పనులు చేసినప్పుడు అవినీతి పరుడు. మరి దీంతో పాటే ఇంకొక శబ్దం ఏంటో, నైతికత. సమాజంలో మరి మంచి పెరగాలంటే నైతికత ఉండాలి. అంటే మనం చేసే పనిలో మంచి ఉండాలి. అది నైతికత. మన ప్రవర్తనలో నైతికత, మన ఆలోచనలో నైతికత ఉండాలి. సరే, ఓకే, నీతికి అవినీతికి ఎలా ఉన్నాయి. మరి ఏమంటారంటే ఆస్తికులు, దేవుల్లో నమ్మకం లేకపోతే అంత అవినీతే. వాడు అవినీతిపరుడు అవుతాడు, దుష్టుడవుతాడు, చెడు పనులు చేస్తాడు, చెడు ఆలోచనలు ఉంటాయి అని అంటారు. మరి దేవుళ్ళో నమ్మకం ఉంటే వాడు మొత్తం అంతా నీతిమంతుడు, మంచి పనులే చేస్తాడు, అంతా మంచే చేస్తాడని. అంచేత సమాజంలో నీతి కాపాడబడాలంటే దేవుళ్ళో నమ్మకం ఉండాలి. ఇది ఆస్తికులకు వాదన. సమాజంలో నీతి ఉన్న దైవంలో నమ్మకం ఉండాలి. దైవంలో నమ్మకుంటేనే వాడతాడు. దానికి ఏం చేశారు ఆస్తికులు? పాపం, పుణ్యం. ఎవడైతే చెడు పనులు చేస్తారో, అంటే ఎవడైతే అవినీతిపరుడుగా ఉంటాడో వాడు నరకానికి పోతాడు. ఎవడైతే మంచి పనులు చేస్తాడో వాడు స్వర్గం వస్తుంది. అలాగే ఎవడైతే నీతివంతుడిగా ఉంటాడో వాడికి మోక్షం వస్తుంది, పరమాత్మలో లీనమవుతాడు. అంచేత నీతి. ఇదంతా ఆస్తికత్వం ద్వారానే సాధ్యం అని అంటారు ఆస్తికులు. కానీ వాస్తవం తీసుకుంటే మరి సమాజంలో నీతిని పెంచేది, నీతిని కాపాడేది, నీతిని అందులో ఎక్కించేది దైవ నమ్మకం అన్నట్లయితే చూస్తున్నాం. మరి దేవాలయాల ధర్మకర్తలు ఉంటారు. ఎంతమంది దేవాలయాల దేవుళ్ళో నమ్మకంతో భక్తులు భూముల్ని, వాళ్ళ సంపదల్ని దానం చేస్తే ఈ దేవాలయ ధర్మకర్తలు స్వాహా చేయడం చూస్తున్నాం. అది నీత. అలాగే బాబాలు, స్వామీజీలు చూస్తాం, ధార్మిక బోధన చేస్తారు, దేవుడి గురించి బోధన చేస్తారు, ఎంతో గొప్పగా దేవుడి గురించి చెప్తారు. కానీ వాళ్ళ మాటలతో బుడి కుట్టించి వాళ్ళు చేసే పనులు ఉన్నాయి, తెలుసు కదా. డేరా బాబా లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు జైళ్ళల్లో యావజ శిక్షలు అనిపిస్తున్నారు. అది నీత? ఏది నీతి? అలాగే సమాజంలో మనం చూస్తుంటే రకరకాలైనవి. మరి నీతి అంటే మరి మనుషులందరూ మంచి పని చేయాలి, మనుషులందరికీ మేలు కలగాలి. మరి ఆస్తికత్వంలోనే కులాలు, అగ్ర కులస్తులు అహంకారంతో నిమ్న వర్గాల వాళ్ళని నీచంగా చూస్తారు. అది నీత? ఒకళ్ళు చాలా తక్కువ చూసి, హీనంగా చూసి బాధ పెడుతున్నారు. అలాగే కొంతమంది ఉంటారు, మరి దైవ భజనలు చేస్తుంటారు, చేస్తుంటారు. మరి దేవునికి తీసుకెళ్ళి కానుకలు పెద్ద ఇక తిరుపతి లాంటి చోట్ల, ఇంకో చోట్ల వజ్ర కిరీటాలు, బంగారు కిరీటాలు దేవునికి సమర్పిస్తారు. చేసే తర్వాత మైనింగ్లో మోసాలు, ఇంకో పెద్ద మోసాలు, చివరికి వాళ్ళు ఎలా అంటుంటారు. ఏది నీత?
మరి సమాజంలో చూస్తే స్త్రీలని ఎంతో అణగదొక్కి ఉంచుతున్నారు. అది నీత? ఏమి నీతి? మరి వీళ్ళందరూ ఆస్తులే, దేవునికి ఎంతో కాన్పులు సమర్పిస్తుంటారు, చేసేది ఎంత? మరి వ్యాపారం అవినీతితో కూడిన వ్యాపారం ఇస్తారు. అది నీత? మరి ఆస్తికత్వం, దేవుళ్ళ నమ్మకం కాపాడుతోందా? దేవుళ్ళ నమ్మకం ఇది ఇంత ఎన్ని అవినీతి పనులు జరుగుతున్నాయే సమాజంలో. మరి ఆ దేవుని మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇవన్నీ చేసేది, దేవుని పూజించేవాళ్ళే, దేవుని కానుకలు ఇచ్చేవాళ్ళే. మళ్ళీ ఇంకా చూస్తే ఇలాంటి వాళ్ళందరూ చేసి దేవుని పూజలు చేస్తూ, కానుకలు ఇస్తూ, మరి సన్మానాలు పొందుతూ ఎంత చేసేది. మరి మనిషి దోపిడీ చేస్తున్నారు, మనిషిని అడగదొక్కుతున్నారు, మనిషిని నిర్దాక్షిణ్యంగా ఎలా చేయాలంటే హీనంగా చూస్తున్నారు. అది నీత? మరి ఇక్కడ మన భారతదేశంలో వేసాయి, మరి ఫారిన్ కంట్రీస్లో కూడా మరి తెల్లవాడు నల్లవాడు, ఆ వర్ణవర్షం తెల్లవాడు నల్లవాడు అహంకారంతో ఎంత ఘోరాది ఘోరం పని చేస్తున్నారు. అది నీత? మరి దేవుడు నాడే, వాళ్ళ దేవుళ్ళ నమ్మకం ఉందిగా. మరి దేవుళ్ళో నమ్మకం లేకపోతేనే అంత ఘోరం, దేవుళ్ళో నమ్మకం ఉంటేనే అంత మంచి పని చేస్తారు, అంతా మంచి చేస్తారని చెప్పేది. దేవుళ్ళో నమ్మకం అంటే ధర్మం 4 పాదాలు నడుస్తుంటారు కదా, ధర్మం 4 పాదాల్లో నడుస్తుంది దేవుళ్ళో నమ్మకం అంటే. ఇది 4 పాదాలు నడవ ధర్మమా? ఏది ధర్మం? అరే దేవుళ్ళో నమ్మకం నీతిని కాపాడుతుంది, దేవుళ్ళో నమ్మకం నైతికతని పెంచుతుంది అన్నప్పుడు ఆ నైతికత ఏది? అందుకనే గోరా గారు చెప్పారు, నీతి నిలబడాలంటే, సమాజంలో నీతి పెంపొందాలంటే నాస్తికత్వమే కావాలి అన్నారు. ఎందుకు కావాలన్నారు? నాస్తికత్వం అంటే సమానత్వం, నాస్తికత్వం అంటే సంఘదృష్టి, నాస్తికత్వం అంటే వ్యక్తి విలువ, వ్యక్తి గౌరవం. అదే నీతి. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం నీతి. ఇక్కడ ఆస్తికత్వం ఏంటి? అంతా చెప్పేది ఒకటి చేసేది, చెప్పేది దైవబలు, చేసేదంతా అందరికి తెలిసిందే. అంచేత దేవుళ్ళో నమ్మకం నీతిని కాపాడుతుంది, దేవుళ్ళో నమ్మకం లేతే నీతిని కాపాడలేరు అనేది కరెక్ట్ కాదు, అది తప్పు, 100%. మరి దేవుళ్ళో నమ్మకంతో వెళ్ళే స్వర్గం నరకం అన్నారు, స్వర్గం పోతున్నది. మరి ఎంతమంది నరకం పోతున్నారు? ఏమవుతుంది? అన్ని ఊహలు. దేవుడు ఒక అబద్ధం, ఊహ. స్వర్గం నరకాలు అన్ని అబద్ధాలే. అబద్ధాల మీద నువ్వు నీతిని ఎలా కాపాడగలవు? వాళ్ళు భయపెడి స్వర్గం నరకం భయపెడుతుంది, భయం కలిగిస్తున్న కనీసం నరకం అంటే అన్నారు. ఏమైనా అవుతుందా? అంచేత యథార్థం అనేది ఆచరణలో కనబడాలి. అంచేత గోరాగారు ఏం చెప్పారు? నీతి సామాజిక అవసరం. నీతి సామాజిక అవసరం. ఆసక్తి చేస్తుంది నీతి దేవునికి ప్రియమైనది. అంచేత దేవుని దగ్గర వెళ్ళడానికి నీతి కావాలి అట. ఇవి దేవుని దగ్గర ఎవడం లేదు. అంటే దేవుని గురించి అది దేవునిది అనుభవం ఉండేదే కాదు, ఏం కాదు కనుక అంతే మోక్షం కూడా నీతి సమాజం కాదు కనుక చెయ్యాల్సిన చెత్త అంతా చేస్తాం, అవినీతి పనులన్నీ చేస్తాం. సమాజంలో ఎంత అవినీతి ఉంది, ఎంత దోపిడీ ఉంది, ఎంత దుర్మార్గం ఉంది. వాళ్ళందరూ ఆస్తికులే, ఎక్కడ నీతి ఉంది? కానీ నాస్తికత్వంలో నీతి సామాజిక అవసరం, ఈ అబద్ధాల మీద నీతి నిలబడడం కాదు, సామాజిక. అంచేత ఎవడైనా తప్పు పని చేస్తే, మంచి పని చెడు పని చేస్తే శిక్షిస్తాడు. అది శిక్షించాలని చెప్తాడు, వాళ్ళని బట్టబయలు చేస్తాడు నాస్తికుడు. ఆస్తికుడు ఏం చేస్తాడు? వాడి పాపాన్ని వాడు పోతాడులే అని ఊరుకుంటాడు. వాడి పాపాన్ని వాడు చూస్తే పోతాడులే, లేదే దేవుడు వాడి గతి చూస్తాడులే అని నిర్లిప్తత ఉంటుంది ఆస్తిక సమాజంలో. అంచేత అవినీతి చేస్తూనే ఉంటాడు. కానీ నాస్తికత్వంలో నీతి సామాజిక అవసరం కనుక చెక్ చేస్తుంది సమాజంలో వ్యక్తిస్తారు. నాస్తిక సమాజంలో వ్యక్తులు చెక్ చేస్తారు అవినీతి పనులు. అక్కడ చేస్తారు, వాడి పాపనుడు పోతాడులే
దేవుడు చూసుకుంటాడులే అన్నంతో ఈ అవినీతి అంతా కొనసాగుతూ ఉంటుంది. నీతి సామాజిక అవసరం ఎప్పుడున్నామో దాని దగ్గర అందుకని మనం ప్రజాస్వామ్య వ్యవస్థ పెట్టుకున్నాం. నాస్తికత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ, బహిరంగ విధానము, చట్టం వెంటనే అవినీతిపై చట్టం శిక్షించాలి. కానీ ఆస్తిక ధోరణిలో ఉన్నప్పుడు చట్టాలు కూడా అమలుపడు సరిగ్గా. అలా కాదు, నీతి సంఘావసరం అన్నప్పుడు చట్టం బలీయంగా ఉంటుంది. చట్టం తన పని చక్కగా చేస్తుంది. వ్యక్తులు కమిట్మెంట్తో సామాజిక అవసరంగా సమాజంలో మంచిని పెంచడానికి, మంచిని చేయడానికి చేస్తాయి. అందుకోసం నాస్తికత్వం చక్కగా ఉపయోగపడుతుంది. నాస్తికత్వం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పెంపొందుతాయి. నీతి సామాజిక అవసరం, చెప్పిందే చేయడం, చేసిందే చెప్పడం నాస్తికత్వం. అంచేత ఆస్తికత్వం ద్వారా నైతిక విలువలు కాపాడబడవని స్పష్టంగా కనబడుతోంది. బాబాలు, స్వామీజీలు దాని పేరు అందరూ గొప్ప గొప్ప వాళ్ళని చెప్పి అందరినీ చూసుకోవాలి. జీవితాలు చూసుకో, వాళ్ళ కార్యాలు చూసుకో, దేవాలయాల్లో జరిగే చూసుకో. అంతరికి మనుషుల మధ్య మరి ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలన్నీ నాస్తికత పోదే. సమానత్వం, వ్యక్తి గౌరవం, మనిషికి సమానమైన అవకాశాలు అందరికీ ఈ రంగం ఉండేవాడు కదా. నీతి పెంపొందేది కేవలం నాస్తికత్వం ద్వారానే, ఆస్తికత్వం కాదు. ఆస్తికత్వం ద్వారా అయినట్లయితే సమాజంలో ఇంత అవకతవకలు, ఇంత అసమానతలు, ఇంత దోపిడీ, ఇంత దుర్మార్గం ఉండవు. అంచేత నీతి దేవుళ్ళో నమ్మకం లేకపోతే సమాజం నీతి ఉండదన్న మాట అబద్ధం. దేవుడికి ఎంత అబద్ధం, ఈ మాట కూడా అంత అబద్ధం. అబద్ధాల మీద ఆస్తిక వ్యవస్థ ఉంది. అబద్ధాలు ఎప్పుడు నీతిని పెంచవు. అబద్ధం చెప్పడమే అది పెద్ద అవినీతి. అసలు నీతి గురించి మాట్లాడమే, ఆస్తులు నీతి గురించి మాట్లాడమే పెద్ద తప్పు. అదే పెద్ద అవినీతి. అంచేత నైతిక విలువలు కావాలి. అది నాస్తికత ద్వారా వస్తాయి. గోరాగా చెప్పిన 100 పళ్ళు సమాజంలో నీతి పెంపొందాలంటే నాస్తికత్వమే కావాలనేది 100 నిజం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? రిమిల, దేవుడు మానవ కల్పితం. స్వర్గ నరకాలు లేనే లేవు. మతం కానీ, గుళ్ళు గోపురాలు కానీ ఇవేవి కూడా మానవత్వాన్ని పెంచవు. ఇవి అవసరం లేదు. కావాల్సిన కేవలం సైన్స్. సైన్స్ ఒక్కటే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. శాస్త్రీయ విజ్ఞానం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి. అంతేగాని ఈ గుళ్ళు గోపురాలు, ఈ మతాలు కాదు అని ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి లూథర్ బర్బాంక్. ఈయన అమెరికాలో ఆయన పెద్ద బాటనిస్ట్ అంటే వృక్ష శాస్త్రజ్ఞుడు. ఆయన రోజున చర్చిలో మాట్లాడుతూ ఇంత ఇదిగా చెప్పారు సార్, ఇవన్నీ దేవుళ్ళ అబద్ధాలు, ఇవన్నీ మూఢనమ్మకాలు, అసలు మీ మతం అనేది వేస్ట్, సమాజానికి ఎందుకు పనికిరాదు, ఈ సమాజం వెనక్కి మళ్ళిస్తుంది, మనుషుల్ని పనికిరాకుండా చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. ఆయన ఒక చర్చిలో మాట్లాడితే క్రైస్తవ మతాధిపతులు మొత్తం ఆయన తిరుగుబాటు చేశారు, వెలేశారు ఆయన్ని. మీరు వెలేసుకుని అసలు ఈ మతమే తప్పని అన్నాడు. వేరేసుకోండి, నాకే, నేను చెప్పేదే నిజం. ఈ మతాలు పనికిరావు, ఈ చర్చిలు పనికిరావు, ఈ గుళ్ళు గోపురాలు పనికిరావు, ఈ సమాజానికి ఎందుకు పెరగవు. కేవలం సైన్సు, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపరే కావాలి, కానీ ఇది కాదని ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి బర్బాంక్, లూథర్ బర్బాంక్ అన్నమాట. ఈయన ఇంకా అమెరికా మొత్తం తిరిగిదే. ఆయన పెద్ద శాస్త్రజ్ఞుడు, మరి బాటనిస్ట్ అంటే వృక్ష శాస్త్రజ్ఞుడు. అంత వాడు కూడా అక్కడ ఆయన ఈయన అమెరికా తూర్పు రాష్ట్రం ఏంటి మసాచుసెట్స్లో 1849లో పుట్టారు. ఈయన చాలా విజ్ఞానం సంపాదించిన తర్వాత ఇక అక్కడి నుంచి డార్విన్ ఎవల్యూషన్ థియరీని బాగా అధ్యయనం చేశారు, చాలా గంట పెట్టారు.
అక్కడి నుంచి అంతేకాకుండా వృక్షశాస్త్రం మీద ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన చివరికి ఆయన ఈ మొక్కల్ని అంటుకట్టడం, ఈరోజు మనం అంటుకట్టడం చూస్తాం. ఒక చెట్టుకు వచ్చి అంటుకట్టి ఒకదానికొకటి, ఒక వేప చెట్టుకి ఇంకోటి అంటకి ఇంకో కొమ్మ అంటుకట్టడం, లేకపోతే ఒక మామిడి చెట్టుకి ఇంకో కొమ్మ అంటుకట్టడం, ఆ చెట్టుకి పూలు పూయించడం, లేదా కాయలు కాయించడం అని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎన్నో చేశారు ఆయన. అలాగే పొటాటో, మన బంగాళాదుంప అనేక రకాల బంగాళ అత్యధికమైన ఈల్డ్ మంచి వచ్చేట్లు చేయడం కోసం చేసే చివరికి ఆయన పొటాటో బర్డ్ బ్యాంక్ పొటాటోని కూడా పేరు వచ్చింది. ఆయన పేరు పెట్టారు. ఆయన ఎంత పరిశోధన చేశారు. అందరికీ తిండి కావాలి, అందరికీ తిండి ఆహారం కావాలి, ఈ ఆహారం ఇలా వస్తుంది చెప్పి ఆయన అనేక అంట్లు కట్టి చేసి దాని వృక్షశాస్త్రంలో చేసే పరిశోధనలు ఇంత అంత కాదు. అనుక్షణమైన ఈ సమాజంలో అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, అందరికీ అన్నవస్త్రాలు ఉండాలి, అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులో ఉండాలి. ఇదే థియరీ. నాస్తికుడు అందుకనే బహిరంగ నేను నాస్తికుణ్ణి అని ప్రకటించుకున్నాడు. ఏదో శాస్త్రీయ విజ్ఞాన నేను నాస్తికుణ్ణి. ఈ సమాజంలో మనుషులందరికీ సమానమైన అవకాశాలు రావాలి, సమానమైన గౌరవం కావాలి. ప్రతి వ్యక్తి సైంటిఫిక్గానే ఆలోచించాలి, ప్రశ్నించే తత్వం కావాలి. అంత సైంటిస్ట్గా ఆలోచించాలి. అలాగైనా రకరకాల అనేక వందల వేల మొక్కల మీద పరిశోధన చేసి వాటిని ఉత్పత్తి చేసే రకాలు చేసి 5 గ్రంథాలు మొత్తం చేశారు. అది బాటనీ దాంట్లో అది చాలా ప్రసిద్ధి పొందాయి. అనేక వృక్ష చేసి ఆయన పరిచయం వరకు. అలాగే ప్రతిదీ కూడా పరిశీలన కావాలి, ప్రత్యక్ష నిర్ధారణ కావాలి. అంతేగాని ఉట్టేటి మాటలు కాదు. చేసి చూపించు, కబుర్లొద్దు, చేసి చూపించు. అందుకే నేను ఊరికి ఈ చేతిలో సిద్ధాంతం చెప్పలేదు. బాటనీలో అంత ప్రత్యక్షంగా చేసి చూపించాం. సైన్స్ అంటే అంత అంతే. అరంగానే ఆయన తీసుకొచ్చి ఆయన యూజెస్ థియరీ. ఈ సమాజంలో పిచ్చోళ్ళు పనికిన వాళ్ళు ఉన్నారు, అలాంటి జాతి కాదు. ఎలా అయితే చెట్లలో నిర్వీర్యమైన చెట్లను తీసుకెళ్ళి వాటిలో మార్పు తీసుకొచ్చి మంచి చెట్లు వృక్ష జాతులు మనం ఎలా పెంచుతున్నాము, మనుషుల్లో కూడా ఆ రకమైన మంచి జాతిని వచ్చేట్టు చేయాలి. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ మనుషుల్లో కూడా ఒక మనిషి ఆరోగ్యమైన జాతి, మేధా సంపద కలిగిన జాతి యూజెస్ థియరీ ఉంది. దాని ప్రకారం ఆయన కూడా చేశారు. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్తో కూడా కలిపి ఆయన చేశారు. థామస్ ఎడిసన్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారన్నమాట. ఆ రంగా చేశారు. తర్వాత ఒకసారి ఒక హెన్రీ ఫోర్డ్ ఆయన పునర్జన్మ ఉంది ఆయన మాట్లాడుతుంటే, పునర్జన్మ అంటే అది ఎవడే అసలు పునర్జన్మ లేదు, పునర్జన్మ ఉంది అని మాట్లాడేవాడు ఒట్టి మూర్ఖుడు అని చెప్పాడు హెన్రీ ఫోర్డ్కి. ఒట్టి మూర్ఖుడు, అజ్ఞాని. పునర్జన్మలు, పరలోకాలు ఇవన్నీ కూడా అబద్ధాలు. ఈ అబద్ధాల మీద మాట్లాడేవాడు మూర్ఖుడు. అంటే ఎంత ధైర్యం కాదు మనిషికి, ఎంత గుండె ధైర్యం. అంతా మతస్థులు అంత చేసినమాట. అలాగే ఆయన చివరికి ఆయన 1926 ఏప్రిల్ 11న మరణించారు. ఆయన మరణించినప్పుడు ఆయన అనేక చెట్లు నాటాడు. మొత్తం పర్యావరణం కావాలని చేసి చెట్లు నాటాడు. ఆయన చేస్తే ఆయన చివరికి ఒక చెట్టు, ఏ చెట్టు అయితే నాటాడో పర్యావరణ చెట్టు నాడాడో ఆ చెట్టు నీడలోనే ఆయన సమాధి చేశారు. చేసినప్పుడు ఆయన సమాధి చేసినప్పుడు చెప్పేవాడు, అమెరికా నుంచి అన్ని చోట్ల జనం 10,000 మంది పైగా వచ్చే అక్కడ అటెండ్ అయ్యారు సమాధికి ఆయన చేశాడు. అంటే ఆ మనుషుల్లో చైతన్యం. ఎప్పుడైతే ఒక విషయాన్ని శాస్త్రీయంగా చెప్తామో అది జనాలు తీసుకుంటారు. ఆయన మొదటి చివరి దాకా ఈ మతం పనికిరాదు, ఈ మత విశ్వాసాలు పనికిరావు, ఈ మూఢనమ్మకాల పనికిరావు, జ్ఞానాల సైన్స్ నమ్మాలి, సైంటిఫిక్ ఆలోచించాలి అని చెప్పి చేసిన వ్యక్తి అనమాట. ఇలాంటి వ్యక్తుల వల్లనే ఈ సమాజం. నేను నాస్తికుణ్ణి ఆయన బహిరంగ ప్రకటించుకున్నాడు. నాస్తికత్వం ద్వారానే వస్తుంది సమాజం ముందుకెళ్తుంది. నాస్తిక అంటే
ఏదో ఏదో దేవుళ్ళు అంటే అలా కాదు. నేను నాస్తికుని ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే అతను కమిట్మెంట్ కనబడుతుంది. ఆ కమిట్మెంట్ బ్యాంకులు మాకు కనబడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులే సమాజానికి అవసరం. ఈ వ్యక్తులే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేది. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. సైన్స్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం. పావు కాటు తిని చావుకి సిద్ధమై మంత్రం వేయించిగా బతికి బట్టకట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ మాట ఏమిటి? మంత్రానికి బలమే లేకపోతే వాళ్ళు ఎలా బతికారు? ఈ ప్రశ్నకి ఒకలాగా సమాధానం చెప్పవచ్చు. తిండి లేకుండా 60-70 రోజులు మనిషి బతికి ఉండగలగడేమో, కానీ నీళ్లు లేకుండా వారం 10 రోజుల కన్నా ఎక్కువ కాలం బ్రతకలేడు. కంగారులకి ఇతర మార్సుపియల్స్కి ఇటువంటి పొట్ట సంచిని ప్రకృతి ఎందుకు ప్రసాదించింది? సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ యుగం నడుస్తున్న కాలంలో తొలి క్షీరద జంతువులు బయలుదేరాయి. ఈగని జాగ్రత్తగా గమనిస్తే తన కాళ్లను లేదా చేతులను ఒకదానితో ఒకటి తరచూ రుద్దుకుంటున్నట్లు కనిపిస్తుంది. చేతులు శుభ్రపరచుకుంటుందా అన్నట్లు కనిపిస్తుంది, కానీ ఇది నిజానికి శుభ్రం చేసుకోవడం కాదు. చూసారా? ఇలాగే మన నిత్య జీవితంలో అనేక విషయాల్ని మనం గుడ్డిగా నమ్మేస్తూ ఫాలో అయిపోతూ ఉంటాం. అందుకే ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలు పెడితేనే అందులో పరమార్థం తెలుస్తుంది, మౌఢ్యం తొలుగుతుంది. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మూఢనమ్మకం అంటే ఏంటి? ప్రిమిల, నిజం కాని దాన్ని నిజం అనుకోవడం మూఢనమ్మకం. నిజం కాని దాన్ని నిజం అనుకోవడం అంటే ఒక అబద్ధాన్ని నిజం అనుకోవడం, దాన్ని నిజం పూర్తిగా నమ్మడం, అది అబద్ధం తేలినా నమ్మడం, నిర్ధారణకు నిలవకపోయినా అది నమ్మడం. నీ పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్లుగా ఏమాత్రం దాని గురించి ప్రశ్నించే తత్వం లేకుండా, పరిశీలించే తత్వం లేకుండా, పరీక్షించే తత్వం లేకుండా దాన్ని నమ్మడం, నిజం నిజం అనుకోవడం, అంతకంటే ఇంకోటి అది పెద్ద మూఢనమ్మకం. అంటే నిజం కాని దాన్ని నిజం అనుకుని దాన్ని పూర్తిగా నమ్మడాన్ని మూఢనమ్మకం. అంచేత కానీ మనుషుల్లో కాసిన ప్రతిది ముఖ్యంగా కాసినంటే దేనిగా సరే ప్రతి ఒక్కళ్ళే కాసింది ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం అనేది ప్రతి వ్యక్తికి కావాలి. ఆ రకం లేనప్పుడు ప్రశ్నించే తత్వం, పరిశీలించడం, పరీక్షించే తత్వం లేకపోతే మూఢనమ్మకాలు తగ్గుతాయి. మన దేశంలో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ ఎక్కడ సరే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ జన బాహుళ్యంలో ప్రశ్నించే తత్వం లేదు, మూర్ఖంగా నమ్మేది. దీనికి కారణం ఏది? మతం. మతం నువ్వు ప్రశ్నించవద్దు. ఇప్పుడు దేవుడు తిన్నానుకో, ఇప్పుడు దేవుడు ఈ మనుషులు ఎలా పుట్టారు? దేవుడు పుట్టించాడు. మరి దేవుడిని ఎలా పుట్టించారు? తప్పు. దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించకూడదు, దైవ సంబంధ విషయం ప్రశ్నించకూడదు అంటారు. దైవ సంబంధమైన విషయాన్ని ప్రశ్నించకూడదు, కానీ నువ్వు ఎలా పుట్టావు మాత్రం అడగచ్చు. చూడు ఎలా ఉంటుంది మతం అనేది. అక్కడ పులిష్టా పెడుతుంది. ఎక్కడైతే మూలాన్ని మనం ప్రశ్నిస్తామో మతం, అక్కడ ప్రశ్నించడం మొదలు. అక్కడి నుంచే మొదలవుతుంది మూలం. అంటే దేవుడి దగ్గర నుంచే మొదలవుతుంది. ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మమంటుంది, నమ్మిస్తుంది, మనిషి అలా ఉంచుతుంది. నీకు దాన్ని తీసుకురండి. అందుకని ఇప్పుడు దేవుడు ఒక పెద్ద మూఢనమ్మకం, దేవుని మహిమలు పెద్ద మూఢనమ్మకం, వాళ్ళకి స్వర్గం నరకాలు మూఢనమ్మకాలు, జన్మ పూర్వజన్మ పునర్జన్మ మూఢనమ్మకాలు, అదృష్టం దురదృష్టం ఇవన్నీ మూఢనమ్మకాలే. అలాగే జాతకాలు, జ్యోతిషాలు, అతీత శక్తులు, మంత్రాలు, యంత్రాలు, వీటన్నిటికీ శక్తులు నాండాలు, విభూతులు, తాయెత్తులు ఇవన్నీ కూడా మూఢనమ్మకాల కోవకి చెందినవే. ఈ తాయిది కట్టుకో నీకన్నీ మంచి జరిగిపోతుంది, ఎలా జరుగుతుంది? ఏం లేదు. ఈ తాడు కట్టుకో నీకన్నీ శుభాలు కలిగిపోతాయి. ఈ రకంగా ఎలా వస్తుంది? ఈ తాడు కట్టుకుంటే, కాశీ తాడు కట్టుకుంటే మంచి ఎలా జరుగుతుంది? ఈ తాయిత కట్టుకుంటే ఎలా వస్తుంది? యంత్రం కలిగితే ఎలా వస్తుంది అనేది ప్రశ్నించడం. మంత్రాలంట, మంత్రం ఏంటి? ఆ మంత్రం ఏంటి? ఆ శక్తి ఎలాగా నిరూపించు. ఏం లేదు. ఊరికి ఈ మూఢనమ్మకాల రకరకాల కట్టు కథలన్నీ వచ్చేసాయి. పురాణాలు,
పురాణ గాథలు అన్నీ కల్పితాలు, మూఢనమ్మకాలకి మూలాలు. ఈ పురాణ ఇతిహాసాలు ఉన్నాయే, ఇవన్నీ కల్పితాలే. కానీ నిజాల్లాగా ఎన్ని మార్త్యాలు దానిండా, ఇన్నది కాబట్టి అడుగడుక్కి అన్ని మూఢనమ్మకాలే చెప్పేవి నేను. అన్నీ కల్పితాలు నిజం అన్నమాట. దానికి పూజలు, పునస్కారాలు, పండగలు, అసలు ఏమిట్రా అనేది ప్రశ్నించడానికి వీలు లేకుండా. కారణం ఎక్కడ? మత నమ్మికలు, దైవ నమ్మకం. దీని నిజం కాందాన్ని నిజం అనుకోవడమే మూఢనమ్మకం అని చెప్పిన అన్నీ అంతే అన్నమాట. అంచేత కొంతమంది అంటారు, నువ్వు దేవుడు ఏదన్నావు కదా, దేవుడు అబద్ధం అన్నావు కదా, మరి గాలి కనబడదు కదా, గాలి కనబడదు కనుక గాలి మరి లేదుటావా అని అంటారు కొంతమంది. అతి తెలియదు. దేవుడిని దేవుడిది ఉన్నాడు, దేవుడు వాడికి ప్రత్యక్షంగా దేవుడిని చూపించలేడు, చెప్పలేదు, ఉండదు మనకి. కానీ గాలిని గాలి కనబడదు కానీ లేదంటారు. గాలి లేకపోతే ముక్కు మొయ్యి చేస్తాడు. గాలి అంటే ఒక ఫ్యాన్ పెట్టు ఇది తగులుతుంది, గాలి తగులుతుంది. గాలి వల్ల నీకు అన్నీ తెలుస్తుంటాయి. గాలిని నిరూపించవచ్చు, 100 లక్షల ప్రయోగాలు చేసి చూపించవచ్చు గాలిని. ఇదిగో గాలి, ఈ గాలి ఉంటే ఇది గాలి అయితేలాగా, ఇది గాలి. కంటికి కనబడపోయినా సరే భౌతికంగా దాన్ని మనం దాని ప్రయోగాల ద్వారా గాలి మనం చూపించవచ్చు, నిర్ధారణ చేస్తాం. గాలి ఉంటే, గాలి లేకపోతే ఈ గాలి ఏం చేస్తుంది, గాలి ఎలా ఉంటుంది, ఏమవుతుంది గాలి అనేది మనం చూపించం. గాలి లేకపోవడం, గాలి ఉంటేను మన అనుభవంలో గాలి మనం చూపిస్తాం. కళ్ళకమంటది కాదు, కానీ గాలి అనేది దాని మీద. కానీ దేవుడు ఏం లేదే, దేవుడిని ఎలా చూపిస్తావు, ఏం చెప్తావు? అంత అబద్ధమే, నిజంగా ఏం చూపించేది. కానీ వాళ్ళు అతి తెలివితేటలతో మూఢనమ్మకాలు సంబంధించడం కోసం దేవుడు కనబడితే దేవుడు లేక గాలి కనబడితే నువ్వు కూడా పోయా, గాలి కనబడితే నువ్వు ఎలా ఒప్పుకున్నావు, దేవుడు కూడా అంతే అంటారు. గాలిని చూపిస్తున్నాం, నిరూపిస్తున్నాం, మన అనుభవంలో దాన్ని తెస్తున్నాం. కానీ నిజం కాని దాన్ని నిజంగా నమ్మించడానికి ఎన్ని చేయాలని చేస్తారు మూఢనమ్మకాలు పెంచి పోషించేవాళ్ళు. పురాణ గాథలు చెప్తారు, అన్ని కల్పితాలే, కానీ నిజాలుగా చాలామంది చేస్తారు. మన పండగల్లో అన్నింటిలో కనబడ. అంచేత అయితే ఎందుకు ఇంత ఉంది అంటే ఏంటంటే దీనికి కారణం మనిషిలో మూలం భయం, 2 అజ్ఞానం. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అనే భయం. అలాగే అజ్ఞానం, ప్రశ్నించకూడదు, ప్రశ్నించేది అయిపోతుంది. అమ్మో దేవుని గురించి ప్రశ్నిస్తావా, మహాత్ముని ప్రశ్నిస్తావా, బాబాలు చేసే గార్డెన్లు ప్రశ్నిస్తావా? వాడు దేవుడు బాబా ఇది అంటాడు, మహాత్మ అంటాడు, ఇంకో వీపు ఇచ్చి అంటాడు, ఉంగరం ఇచ్చి అంటాడు, లేకపోతే ఒక నగ ఇచ్చానంటాడు. అంత గాడియే. మామూలు రోడ్డు పక్కన వాడు చేసే గాడీలు ఇవి. అది చేసేవారు, వాడు వేసామో బాబా చేశామో అది మహత్యమా? రోడ్డు పక్కన వచ్చి 10 రూపాయలు చేసాడు గాడియా? ఎలా ఉంది మన మనుషుల్లో ఎలా ద్వంద్వమైనటువంటి నీతి ఉందో అని. అంచేత ఆ భయం, అజ్ఞానం, ప్రశ్నించేస్తున్నా. అంచేత ఇలా ఉండే ఇవన్నీ ప్రతిదీని మనం ప్రశ్నించేది ప్రయత్నం కావాలి. నిజం అనేది నిజానికి నిలబడాలి, సత్య నిర్ధారణ నిలబడాలి. అంచేత సోక్రటీసు మనకు తెలుసు, సోక్రటీస్ ఏది సరే ప్రతిదాన్ని ప్రశ్నించు. ఎందుకు, ఏమిటి, ఎలా? సోక్రటీస్ ఒక్కడికి ఏం చేయాల? సోక్రటీస్ ఫిలాసఫీ ప్రశ్నించు, ప్రశ్నించు, ప్రశ్నించు. ప్రశ్నిస్తేనే ఈ సమాజం ముందుకెళ్తుంది. మూఢనమ్మకాలని ఒక సరిచేది. అంచేత మతపరమైన ఆలోచనలు, మతపరమైన విశ్వాసాలు ఎప్పుడు కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళవు. మూఢనమ్మకాల సమాజ ప్రగతికి అవరోధం. ఒకసారి ఒక సోక్రటీస్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి, సరే దేవుడు లేరు ఏమి లేదంతా వచ్చి అన్నావు కదా, మరి ఈ వర్షాలు ఎక్కడి నుంచి దేవుడు కురిపిస్తే ఈ వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాట. సోక్రటీస్ ఎక్కడి నుంచి దేవుడే వర్షం కురిపిస్తాడు అంటే, దేవుడు సోక్రటీస్ అనట, ఏం లేదు, ఎండకి వేడికి సముద్రంలో నీరు ఆవిరి పైకెడితే అవే మేఘాల కింద అవుతున్నాయి. అయితే ఓకే అంతర్గత. మరి మెరుపులేంటి, ఈ ఉరుములేంటి, అవి దేవుడు హోంకర్పులు కదా అన్నాడు. లేదు నాయన, మేఘాలు 2 ఢాము ఢిక్కుంటే
అక్కడి నుంచి విద్యుత్ వస్తుంది అని చెప్పారు. అంటే ప్రతిదానికి ఇది ఇలా కాదు అలా కాదు అని చెప్పుకుంటుంది. చోకటి అరగా ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చేసి అరగా ఊరుములు పోయినారు. ఎలాగ ఈ రంగా అయితే చోకటి అడిగాడు, మరి వర్షం ఎలా కురుస్తుంది? దేవుడే కురిపిస్తే వర్షం వచ్చేది. మేఘాలు అన్నావు, ఉరుములు అన్నావు, వర్షం ఎక్కడ వస్తుంది? సరే దేవుడే కురిపిస్తున్నాడు వర్షం వచ్చి చెప్పేది. నిజంగా దేవుడే ఈ మేఘాలు సృష్టించి దేవుడే వర్షం కురిపిస్తుంటే కరువు కాటకాలు వస్తున్నాయి, అనావృష్టి ఉంటుంది, వర్షాల కొరకు పంటలు నాశనం అవుతాయి, ప్రజలు తిండిలేకి చచ్చిపోతున్నారు. మరి ఎందుకు వర్షాలు కురిపించట్లా దేవుడు? అక్కడ మేఘాలు చెప్పి సృష్టించే దేవుడే, వర్షాల గురించి దేవుడు అయితే అనావృష్టి వచ్చినప్పుడు వాడు ఎందుకు వర్షం కురిపించడు? వాడు నోటలు పెట్టాడు. అంచేత ఎక్కడో కాదు, ప్రతి దాన్ని అలా ప్రశ్నించుకుంటూ వెళ్ళాలి, పరిశీలిస్తూ వెళ్ళాలి, పరీక్షిస్తూ వెళ్ళాలి. ఆగిపోద్ది సోకటి. అదే చేశారు. ఎప్పుడైతే ప్రశ్న ఆగిపోతుందో మూఢనమ్మకం అక్కడ మొదలైపోతుంది. పరిశీలించడం అయిపోతుందో మూఢనమ్మకం మొదలవుతుంది. పరీక్షించడం అయిపోతుందో అక్కడ మూఢనమ్మకాలు వస్తాయి, మోసాలు మొదలైపోతాయి. అంటే మానవ జీవితంలో రీజనింగ్ బుద్ధి ఉపయోగించు. జంతువులకి వాటికి ఆ రీజనింగ్ ఆలోచించే శక్తి లేదు మనుషులకు. కానీ మనుషులు కూడా ఈ మతం ఏం చేసినట్టే మనుషుల్ని ఆలోచించకుండా చేసినట్టు, రీజనింగ్ లేకుండా చేసినట్టు, క్వశ్చనింగ్ లేకుండా చేసి. అందుకే నేను మూఢనమ్మకాలు తీసుకో. తుమ్మితేమో అరిష్టం, ఏదో శక్కును ఓసే అరిష్టం, ఈ శక్కునారేంటి ఇవన్నీ ఇవే మన ప్రతి ఒక్కరిని చూసి ఎన్ని రకాలుగా ఉన్నాయి. మనం అలా ఫాలో అయిపోతాం గుడ్డిగా, బ్లైండ్గా. ప్రశ్నించట్లా మంచి రోజు చెడ్డ రోజు, తిథి వారం నక్షత్రం, అసలు ఏమిటి వర్జ్యం, ఇవన్నీ అర్థం లేదు. ఏంటి వర్జ్యం ఏంటి? ఈ తిథులు వారం నక్షత్రం ఇవన్నీ ఏంటి? ఇవి ఏంటి అసలు అర్థం ఉందా అని ప్రశ్న. అలాగే వాస్తుశాస్త్రం, జ్యోతిషశాస్త్రం కనీసం మనం చదువు అన్వయిస్తున్నామా? చదువుని అన్వయించట్లేదు, తెలుసు విజ్ఞానం అన్వయించట్లేదు. అందుకే మూఢనమ్మకాలు ఉన్నాయి. అంచేత నిజం కాని దాన్ని నిజం అని నమ్మడమే మూఢనమ్మకం. ఆ మూఢనమ్మకాలు ఎంత మేరకు తీసామో సమాజం అంత ముందుకెడుతుంది. ఎంత మేరకు మనం ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని, పరీక్షించే తత్వాన్ని కోల్పోతామో అంత మేరకు సమాజం తిరోగమనం చేసిన కానీ పురోగమనం అవుతూ ఉండదు. డాక్టర్ గారు, నాస్తిక కేంద్రం చేపట్టిన సెక్యులర్ సోషల్ వర్క్ కార్యక్రమాలను వివరించండి. ప్రిమిల సామాజిక సేవ అనేది చూసినట్లయితే సాధారణంగా చాలామంది ఈ మతస్థులు పడిచి దేవుడు మమ్మల్ని పంపించాడను, లేతే ఈ సేవ చేస్తే మన దేవునికి ప్రియపాత్రం అవుతాం అని చెప్పి దేవుని పేరిట వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమం చేస్తారు. దేవుడు ఈ మానవ సేవే మాధవ సేవ. అంచేత మానవ సేవ చేయడానికి మేము ఉన్నాం. ఈ మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసాడు అంటే దేవుడికి దగ్గర అవుతాము. అంటే సేవ అనేది దేనికి? ఇక బాధపడుతున్న వాళ్ళకి కాదు సేవ. అసలు మూలం ఏంటి? నా స్వార్థం, నేను దేవుడికి దగ్గర అవుతాను. బాధపడే వ్యక్తికి సేవ చేయడంలో వాడిని నేను పైకి ఉపయోగపడతాను, వాడిని వాడి జీవితాన్ని బాగుపరుస్తానని దానికంటే వాడికి సేవలు ఎందుకు నేను దేవునికి సేవ చేసి దేవునికి ప్రియపాత్రం అవుతాను. స్వార్థం, మూఢనమ్మకం పెంచడం, పైగా దైవానికి సంబంధించిన ఒక అబద్ధానికి సంబంధించిన మూఢనమ్మకాన్ని పెంచి పోషించడం. ఇప్పుడు మతస్థులందరూ చూస్తాం, రకరకాల మత ప్రచారకులు దేవుని పేరిట ఈ కార్యం చేస్తున్నాం, దేవుని పేరిట ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటారు, దేవుని పేరిట ఈ సేవ చేస్తున్నాము. సమాజ సేవ అంటే ఆ దేవుణ్ణి మనం అతని యొక్క ప్రేమను పొందడం కోసం, దేవుణ్ణి మెప్పించడం కోసం మనం ఈ సేవ అనేది
ఒక రెండు వాళ్ళు ఆదుకోవడం అనేది అది వ్యక్తి యొక్క విధి. నీ తోటి మానవునికి మానవుని బాధల్లో ఉన్నవాడిని ఆదుకోవడం విధి. అంతేగాని దేవునికి నీ మెప్పించడం కోసం, లేదా మోక్షం పొందడం కోసం, లేదా దైవ ఆజ్ఞ కనుక చేస్తున్నా ఉన్నాము, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ మతపరమైన సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు పంపించాడు, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నా మనసులో పలికాడు. దేవుడి పరగడం ఏంటి? దేవుడి పరగడం ఇది ప్రతి ఒక్క తోటి మనిషిని బాధలో ఉన్న వ్యక్తిని కాపాడడం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యము, విధి. చేయాలంతే. అంతేగాని ఒక దేవుని పేరు పెట్టి దేవుని ఒక అర్థం పడతలే మోక్షాన్ని ఒక పెంచి పోషించడం నో. ఆయన మొదటి నుంచి ఈ సేవా కార్యక్రమం చేశారు. దేవుని పేరిట మతాలు సేవ చేస్తే దేవుడితో ప్రేమ లేకుండా మనిషిని వాడు తోటివాడికి నేను ఏ సుఖం కొడుతున్నానో అదే సుఖం పక్కవాడికి కూడా కావాలి. నేను ఏది కొడతాను, నేను సుఖంగా ఉన్నా పక్కవాడు కూడా కావాలి. అది సంఘ దృష్టి. నాకే గౌరవం కావాలనుకుంటున్నానో పక్కవాడికే గౌరవం కావాలి, నాకే చదువు కావాలనుకుంటున్నానో పక్కవాడు చదువు కావాలి, నాకే అవకాశాలు కావాలన్నా పక్కవాడికి కూడా కావాలి, సమాజంలో అందరికి కావాలి. అది వాడి సామాజిక బాధ్యత. ఆ సేవ అనేది సామాజిక బాధ్యత. అది ప్రతి వ్యక్తికి బాధ్యత. అంతేగాని దేవుడి యొక్క కృప పొందడం కోసం కాదు, మోక్షం కోసం కాదు. ఆస్తికులు మోక్షం కోసం. మానవ సేవే మాధవ సేవ. ఆ మాధవ సేవ చేస్తే మాధవుని ప్రార్థించి, నాయన నాకు మోక్షం ప్రసాదించు, నేను ఇన్ని 100 మందికి తిండి పెట్టాను, అన్నం పెట్టాను కనుక నన్ను స్వర్గానికి తీసుకెళ్ళు. ఏముంది అక్కడ? స్వార్థం ఉంది. ఇక్కడ కర్తవ్యం ఉంది. కర్తవ్యం కావాలి. అంచేత గోరగారు నాస్తికత్వం ద్వారా మొత్తం అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి సామాజిక అభ్యున్నతి కోసం ఏ కార్యక్రమాలైతే సామాజిక దృక్పథంతో సామాజిక కర్తవ్యం చేశారో అవే నిలబడతాయి. దేవుడి దగ్గర వాడు ఇప్పుడు పూజ చేస్తారు. అంచేత దానికోసం గోరగారు ఆర్థిక సమతా మండలి అని స్థాపించి దాని ద్వారా సమానత్వం, ఆర్థికంగా అందరికీ ఆర్థిక అవకాశాలు, ఆర్థిక అవకాశాలు అంటే నీకు అది గృహస్థితి కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏది కావచ్చు, అందరికీ ఆ ఆర్థికంగా వచ్చే అవకాశాలతో అందరి చేయాలి. ఆర్థిక తమలు అప్పుడు మరి గోరగారు ఎంతో కార్యక్రమం తీసుకుని వచ్చారు. తర్వాత ఆర్థిక తమలు ఏర్పాటు చేసి దాని ద్వారా మరి జేసీ కుమార్ దానికి ఆయనను గోరగారు ఇదేమండి చేశారు. దానికి వీరయ్య గారు సెక్రటరీగా ఉన్నారు. ఆచరిద్దామండి ఉండి దివితాలుగా ఉప్పెన వచ్చినప్పుడు దాదాపు 10,000 మంది ఆ ఉప్పెనలో చనిపోయారు. దివితాలుగా వచ్చాడు. ఆ శవాలందరూ తక్కిన వాళ్ళు దేవుడి కోసం దేవుని మెప్పించడం కోసం ఇస్తే అక్కడ వెళ్ళి శవాల ముందు తీసింది ఎవరంటే నాస్తిక అన్నవాడు. వీరయ్య గారు, లవణం గారు, హేమదారుణం గారు, విజయం గారు. అక్కడ మొట్టమొదటి వైద్య సేవలు అందించింది ఎవరు? నాస్తికేంద్ర ఈ డాక్టర్లు. అది మన కర్తవ్యం, మన చెయ్యాలని. ఆ రంగా సెక్యులర్ సోషల్ వర్క్. సెక్యులర్ సోషల్ వర్క్ అంటే అది ఏ రకంగా దేవునితో సంబంధం, దేవుని మాట లేకుండా వాళ్ళందరూ దేవుని పేరు చేస్తుంది, దేవుని కాదు. ఒక మన కర్తవ్యం, సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత అని పేరుతో సేవకరం. సెక్యులర్ సోషల్ వర్క్. సెక్యులర్ సోషల్ వర్కే వ్యక్తికి విలువనిస్తుంది. దేవుడు పంపించాడు, లేదా దేవుడు చేయమన్నాడు, దేవుడు నాతో పలికాడు, దేవుడి కోసం చేస్తున్నాను అనేది ఇది అవుతుంది. దానం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, అది సేవ కాదు. మనిషి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం అవసరం. వాడిని ఒక మనిషిగా, గౌరవప్రద మనిషిగా చేయాలి. ఆరుగా సెక్యులర్ సోషల్ వర్క్ అనే దాన్ని చూపించి, ఆచరణలో చూపించి అందరి చేత శభాష్ అనిపించుకుంది నాస్తిక కేంద్రం చేసిన కార్యక్రమాలు, గోరా గారు చేసిన కార్యక్రమాలు.
ఆర్థిక సమతా మండలి, నాస్తిక కేంద్రం, ఆర్జం నాస్తిక కేంద్రంలో ఈ రకంగా సోషల్ వర్క్ సంబంధించిన వింగ్ అది. మన రకరకాల వింగ్స్ ఉన్నాయి నాస్తిక కేంద్రంలో. ఆ రకంగా రకరకాల అది ఉప్పెనొచ్చేవి కానివ్వండి, లేదా తుఫాన్లు జరగాని, అలా కాకుండా ఎన్ని రకాల మామూలు టైంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు. సమాజం ముందుకు వెళ్ళడానికి, వ్యక్తి గౌరవాన్ని పెంచడానికి, వ్యక్తి అభ్యున్నతి కోసం, సమాజ అభ్యున్నతి కోసం రకరకాలుగా ఎన్ని రకాలుగా ఎడ్యుకేషన్ వ్యవస్థలో, అలాగే స్కూల్ ప్రోగ్రామ్స్లో, అలాగే అంధత నిర్మూలనలో, ఇమ్యునేషన్ కార్యక్రమం చేసే మొత్తం రోగ నిరోధక కార్యక్రమాల్లో, హెల్త్ చెకప్స్లో, హాస్పిటల్ కేర్లో, అలాగే వికలాంగులకి ఫిజికల్ పోలియో వచ్చి ఎంతమంది అంగవైకల్యం వాళ్ళందరికీ చక్కగా ఆపరేషన్స్ చేయడంలో అర్థంతో చేసే కార్యక్రమాలే నేను. అలాగే గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి తగిన సేవలు వాళ్ళకి తగిన చేస్తూ, వాళ్ళకి యాంటీ చెకప్ చేస్తూ, వాళ్ళు వ్యాక్సినేషన్ చేయడానికి, అలాగే రీప్రొడక్టివ్ హెల్త్ కేర్, అలాగే ఫిజియోథెరపీ సంబంధించినవి, అలాగే న్యూట్రిషన్, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, పౌష్టికారం అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని దానికి ఎడ్యుకేషన్ చేస్తూ, అలాగే డెంటల్ కేర్, దంత ఆరోగ్యం గురించి అవగాహన కలిగిస్తూ, ఐ కేర్ చేసుకొని వందల వేల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడమే నేను. ఆ తక్కిన వాళ్ళు దేవుని పేరు చేసే కాదు, ఇది మన కోసం మనం చేసేది. ప్రతి వ్యక్తికి చేసేవాడు కాదు, అంతేకాని వీడో చేసేవాడు ఆ మతస్థుడు కనుక వాళ్ళు వచ్చి చేశారు ఒక దేవదూతల్లాగాను. తోటి మానవుడిని కాపాడు, ఆ మానవుల్లో ఆ మనిషిలో తాను ఒకడైనవాడు. అంతేగాని ఎవరో పంపించి దేవుడిని ఆదేశించాడు లేని కూడా ఆదేశించాడండి. అంచేత మన కర్తవ్యం సెక్యులర్ సోషల్ వర్క్లో వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని తెలియజేస్తుంది, నిస్వార్థ సేవను గుర్తిస్తుంది. అది సెక్యులర్ సోషల్ మాట. ఆరోగ్య ఎన్ని రకాలుగా శానిటేషన్ ప్రోగ్రామ్స్, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే మనకి వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ సంబంధించినవి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, రైతులకి, చేనేత కార్మికులకి, మత్స్యకారులకి చేయుత కార్యక్రమాలు, ఎక్కువసారి టాయిలెట్స్, జన నమోదు అవగాహన కార్యక్రమాలు, పిల్లల హక్కులపై అవగాహన సదస్సులు, దాని ఇది ఇవేనే కాదు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ దీని మించి 10 రెట్లు కార్యక్రమాలు ఆర్థిక మండలి జరుగుతూ ఉన్నాయి. దీన్నే సెక్యులర్ సోషల్ వర్క్ అంటారు. సమాజ సేవ, సమాజం అభ్యున్నతి కోసం. దేవునితో సంబంధం లేదు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యం. ఇదేదే కాదు, ఆస్తికులు చేయలేనివి కూడా నాస్తికత్వం ద్వారా నాశనం చేస్తారు. ఎందుకని అక్కడ ఎవడో చేసేవాడు చేసేవాడు కాదు, ఎవడో అనాథని కాదు, వాళ్ళందరినీ తనతో సమానంగా పైగా. అంతేగా ఏదో కొంత సేవ చేసి ఏదో ఒక దానం చేసేసి అలా కాదు. మనిషి యొక్క ఉన్నతి, అభ్యున్నతి, దట్ ఈజ్ సెక్యులర్ సోషల్ వర్క్. దానం వేరు, మనిషి యొక్క జీవితాన్ని తనతో పాటు సమానంగా ఉన్నతంగా తీర్చిదిద్దడం అనేది సెక్యులర్ సోషల్ యొక్క ప్రధాన చేయం. అది నాస్తికత్వం ధనం. దానం వేరు, మనిషికి పెంచని వారి పరిస్థితిని, వారి జీవితాన్ని మెరుగుపరిచి వాడిని ఒక వ్యక్తిగా గౌరవడం, సంఘదృష్టితో, సమానత్వంతో, వ్యక్తి గౌరవంతో, వ్యక్తి విలువతో, అది ఆ సెక్యులర్ సోషల్ వర్క్ అనేది చేయడం అన్నమాట. అది నాస్తిక కేంద్రం ద్వారా, నాస్తికుల ద్వారానే సాధ్యం. నాకు ఉంది కనుక నేను నీకు ఇస్తున్నాను, నాకు ఇస్తున్న దానం దానికి ఆ సహాయపడి వాడి భవిష్యత్తు, వాడి బతుకుని పూర్తిగా తీర్చిదిద్దాలి మంచిగా. ఆ రంగా అన్ని రంగాల్లో, విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, ఇదేదని కాదు, అన్ని ఆరోగ్య అన్నింటిలో కూడా సెక్యులర్ సోషల్ వర్క్ అనేది చేసి ఉంచారు. ఈ రంగా కార్యక్రమం కొనసాగుతున్నాయి నాస్తికం ద్వారా. అలా నాస్తికంలో ఈ రంగా కార్యక్రమం తీయడానికి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇక్కడ మనకు రకరకాల ఉన్నాయి. గోరా గారికి సాగా గోరా అనేది, గోరా గారికి మొత్తం వారి ఉద్యమాలు సంబంధించి ఉంది. అలాగే నాస్తికం ఉంది,
సంస్కార సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మొత్తం ఏం జరుగుతుంది మనకు నాస్తిక దృక్పథంతో మనం ఏం చేయగలుగుతామని కూడా చక్కని ఫోటో ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. ఆరగానే ఆర్థిక సంతా మండలి ఇది సెక్యులర్ సోషల్ వర్క్ వింగ్ ఆఫ్ ఎథిక్స్ సెంటర్, దాని ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ కూడా నాస్తిక కేంద్రంలో ఉంది. ఇవన్నీ కూడా అందరూ పాల్గొని మనం ఈ సమాజాన్ని మార్చాలి, సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దాలి. సమానత్వం కావాలి, సమాన గౌరవం కావాలి, సమాన విలువలు కావాలి, వ్యక్తికి గౌరవం కావాలి, వ్యక్తి గౌరవించి వ్యక్తి అభ్యున్నతి కావాలి. అవి నాస్తికంగా చేసే కార్యక్రమాలు. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాను, అలాగే అందరినీ తెలుసుకోవాలని కోరుతున్నాను. ప్రిమిల మనం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా 20 ఛానల్స్ నడుపుతున్నాం. 20 ఛానల్స్ కూడా అందరినీ చక్కగా ఆకట్టుకున్నాయి. జనాన్ని విజ్ఞానంతో చేయడం కోసం, జనాన్ని చైతన్యం చేయడం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ ఛానల్స్ నడుపుతున్నాం. 20 ఛానల్స్ మనం స్పెషల్ చెప్పుకుంటున్నాం రంగా. అలాగే ఒక్కొక్కటి ఒక యూనిక్ అని చెప్పచ్చు. అలాగే కన్జ్యూమర్ అవేర్నెస్, వినియోగదారుల అవగాహన అనేది చాలా అవసరం. వినియోగదారుల అవగాహన లేకపోతే, వినియోగదారునికి అవగాహన లేకపోతే ఎంతో మోసం జరుగుతుంది, ఎంతో దోపిడీ జరుగుతుంది, అలాగే ఎంతో నష్టపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ అమ్మేవాడు జాగ్రత్తగా ఉంటాడు, తీసినవాడు కూడా తన బాధ్యత గుర్తిరుగుతాడు, తనకు హక్కుల్ని కాపాడుకుంటాడు. వినియోగదారులు కూడా హక్కులు ఉన్నాయి. తన హక్కుల్ని కాపాడుకుని చక్కగా సరైన వస్తువు తీసుకుంటాడు. సరే దానికే సరిలేదు, దాని తగ్గట్టుగా తను చేసే దాన్ని ఖర్చు పెట్టే ప్రతి నయ పైసాకి వాడు చక్కగా సరైన ఫలితం పొందుతాడు, అలాగే సరైన ఆ వస్తువును పొందుతాడు. అంచేత వీటికి అవగాహన చాలా అవసరం. వినియోగదారుల అవగాహన ఎంత అంటే ఇంత కాదు. ఆ అవగాహన లోపం వల్లే సమాజంలో ఇది కల్తీ సరుకులు వస్తున్నాయి, ఇంత నాసిరకం సరుకులు వస్తున్నాయి, అర్థం ఇంత ఖరీదైనది వస్తువులు వస్తున్నాయి. రకరకాలుగా వినియోగదారు దోపిడీకి గురవుతున్నాడు, మోసానికి గురవుతున్నాడు. అంచేత కన్జ్యూమర్ అవేర్నెస్ కావాలి. దానికోసమే డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ ఒకటి, వినియోగి. దాని ద్వారా ఈ కన్జ్యూమర్కి సంబంధించిన అవగాహన పెంచడం కోసం రకరకాల కార్యక్రమాలు దీంట్లో ఈ ఛానల్లో పెట్టాం. అలాగే కన్జ్యూమర్స్ రకరకాల చట్టపరంగా ఎన్నో రక్షణ కలిగి ఉంది వాళ్ళకి చట్టపరంగా. దాని గురించి అవగాహన కావాలి. అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుందని. అంచేత ఆ చట్టాలు ఏమున్నాయి, ఎలాంటి కేసుల్లో ఎలాంటి తీర్పులు చేయని చెప్పడం. డాక్టర్ పివిఎస్ మూర్తి గారు దీంట్లో ఈ రంగంలో చాలా ఆయన పాపులర్ ఆయన ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తున్నారు. ఆ కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి మన ఛానల్లో డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ వినియోగి అనే కార్యక్రమంలో ఎన్ని రకాల కార్యక్రమం చేస్తున్నాం అనేది కొంచెం తెలుసుకుందాం. ఆ రంగం జనాలు తప్పకుండా చూడాలి. ఈ కార్యక్రమాలు ప్రతి వాడు చైతన్యం కావాలి. ప్రతి ఒక్కరికి నువ్వు నేను అందరం కూడా వినియోగదారులమే. వినియోగదారు కాని వాళ్ళు లేడు, ప్రతివాడు వినియోగదారుడే. అంటే వినియోగదారులకి అవగాహన కావాలి, చక్కని అవగాహన కావాలి. విజ్ఞానం దాన్ని చేద్దాం. ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు మనం ఇంతవరకు వచ్చేవో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్రోమో చూస్తాం, చూడాలని కోరుతున్నాను. వినియోగదారుల మధ్యన సత్సంబంధాలు లేవు. కన్స్యూమర్ సాలిడారిటీ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ అంటున్నారు. అందుచేత ఐక్యంగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం అందరం కూడా సమైక్యంగా విషయాలపైన పోరాడాలి. లగేజ్ క్యారియర్ విరిగిపడి ఆవిడ మెడల మీద పడింది. ఆ క్యారియర్ మీద మనుషుల్ని కూర్చోబెట్టడానికి అవకాశం ఇచ్చిన రైల్వేస్ సేవాలోపంగా వినియోగదారుల కోర్టు భావించి ఆమె 75% హ్యాండిక్యాప్డ్గానే ఉండిపోయింది కాబట్టి ఆమెకు నష్టపరిహారం ఇప్పించింది మధ్యప్రదేశ్ స్టేట్ కమిషన్. ది కన్స్యూమర్ హ్యాస్ సో మెనీ ఫెసిలిటీస్. వీఆర్ సర్ప్రైజ్డ్ వై కన్స్యూమర్స్ ఆర్ నాట్ రియల్లీ ఎవిన్సింగ్ ఇంట్రెస్ట్ in approaching the consumer commissions
టు గెట్ కాంపెన్సేషన్. సకల రుగ్మతలకు కారణభూతమై ఉన్న కల్తీ మహమ్మారిని కళ్లకు కట్టినట్లుగా దర్శింపజేస్తూ దానిని వెంటాడి వేటాడేందుకు వినియోగదారులు చైతన్య పూరితులై ఉద్యుక్తులు కావాలి. బీమా సంస్థ ఏజెంట్లు, బీమా సంస్థ డెవలప్మెంట్ ఆఫీసర్లు పాలసీ తీసుకున్నప్పుడు ఎంత తీయగా మాట్లాడతారో, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు పరిహారం ఇవ్వాలన్నప్పుడు మాత్రము వీళ్ళ నిజ స్వరూపాలు మనకు అర్థమవుతాయి. మనకు సరుకు తక్కువగా ఇస్తుంటే అది మీరు చూస్తే ఎందుకు పక్క వినియోగదారుడికి చెప్పలేకపోతున్నారు? వ్యాపారస్తులతో మీకున్న మొహమాటం ఏంటి? ఈ రకంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నప్పుడు ఈ సంఘీభావం అన్న మాటకు అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ ప్రమాదం జరిగింది మరో వాహనం వల్ల. నడిపిన వ్యక్తి నిర్లక్ష్యంగా నడిపాడు కాబట్టి. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు జిల్లా ఫారం తీర్పుతో ఏకీభవించి రిపేర్కి అయిన ఖర్చుల్లో 75% ఖర్చుల్ని బీమా సంస్థే భరించుకోవాలి. హాల్మార్క్ నాణ్యమైన బంగారానికి గుర్తు అని ప్రభుత్వం చెబుతోంది. కానీ హాల్మార్క్ ఎలా ఉంటుందో, ఎక్కడ కనిపిస్తుందో మనకు తెలియదు. గురువింద గింజతో బంగారం తూకం వేసే రోజులు పోయినా ఇంకా తూకాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు వాళ్ళకి హామీ ఇచ్చావు, మిమ్మల్ని సౌకర్యవంతంగా క్షేమంగా డెస్టినేషన్కి తీసుకువెళ్తానని నువ్వు చెప్పావు. అది నీ టికెట్ చెప్తుంది. మృతుడి భార్యకి ఇంచుమించు 10 లక్షల రూపాయల వరకు పరిహారం ఇమ్మని చెప్పింది. ఇలా ఎన్నో మంచి తీర్పులు తీసుకోవచ్చు. కానీ వినియోగదారుడు జిల్లా కమిషన్ ఆశ్రయించాలి. ఏదో జరిగిపోయింది కదా అని చెప్పి కర్మ సిద్ధాంతాన్ని పెట్టుకుని ఏదో జరిగిపోతాయిలేండి ఇంకా మనం చేయగలిగింది ఏముంది అన్న నిరాశతో ఉంటే మాత్రము ఇటువంటి తీర్పులు వచ్చే అవకాశం ఉండదు. చివరి వరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తనకి రావాల్సిన పరిహారాన్ని పొందగలిగాడు. ప్రిమిల చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.